దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇది భక్తునిలోని ఒక లక్షణం. ఇంకొక లక్షణం ఉన్నది. దావీదు మహారాజే రాసిన కీర్తన, ఈ 42 కంటే ముందున్నటువంటి కీర్తన 41వ కీర్తన. ఆ కీర్తన ఏం చెప్తుందంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడట. అంటే భక్తుని లక్షణాలలో ఒకటేమో దేవుని కొరకు తృష్ణగొనుట. దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని గూర్చిన జ్ఞానము కావాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడో నాకు తెలియాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలను ఆ విధానము నేను నేర్చుకోవాలి. దేవుడు 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 నిరంతరము నాడి కొట్టుకున్నా, గుండె కొట్టుకున్నా దేవుడు 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 అని కొట్టుకుంటుంది భక్తునికి. అదే సమయములో బీదల మీద దృష్టి పెట్టాడట. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మరి ఈయన తన సొంత సంగతి ఎప్పుడు ఆలోచిస్తాడనేది ప్రశ్న. బీదలను చూడగానే అయ్యో వాడికి అన్నం లేదు కదా, అయ్యో వాడికి బట్టలు లేవు కదా, మంచి బట్టలు లేవు, ఎలాగా నాకు కలిగింది ఏదో వాడికి చేద్దాం, మంచి బట్టలు కొనిద్దాం, లేకపోతే మంచి భోజనం పెడదాం అని అనుకుంటాడు. కాసేపేమో దేవుడు దేవుడు అంటాడు, తర్వాత బీదలు బీదలు అంటాడు. మరి అతని వ్యక్తిగత జీవితము కొరకు అతని వైఖరి ఏమిటి అంటే, తన గురించి తాను ఆలోచించుకొనడు. నాదేముందిలేండి, ఈ లోకమే నాది కాదు కదా అన్న మైండ్ సెట్లో ఉంటాడు భక్తుడు. 112వ కీర్తన 112వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాడి లక్షణాలు ఏమిటంటే, వాళ్ళు దయాళులు. 5వ వచనం, దయాళులను అప్పిచ్చువారు. ఏమంటే భాగ్యవంతులు అంటే ఈ నీతిమంతులకున్న లక్షణం. 7వ వచనం, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాడి మనస్సు స్థిరముగా ఉండును. 9, వాడు దాతృత్వము కలిగి మళ్ళీ బీదలకిచ్చును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుడే హెచ్చిస్తాడు వాణ్ణి. భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు. ఏంటో వీడు ఇలాగ పైకి ఎదుగుతున్నాడు ఏంటని భక్తిహీనులు చూసి చాలా దిగులు పెట్టుకుంటారంట, కృంగిపోతారు. తన గురించి తాను ఏ విషయంలోనూ భయపడడు, పరిస్థితులకు జడియడు. దుర్వార్తలు వస్తూ ఉంటాయి వాడికి, ఇలా జరిగింది అలా జరిగింది, నీకు ఇలా జరిగింది నీకు అలా జరిగింది అని చెప్పేవాళ్ళు చెప్తుంటారు. వాడు భయపడడు. అవన్నీ మామూలేలే బాబు, నాకు అవన్నీ దుర్వార్తలు కాదు. నాకు దుర్వార్త ఏమిటంటే, దేవుడు నాకు దూరం కావడమే నాకు దుర్వార్త. దేవుడు నన్ను విడిచిపెట్టడమే నాకు దుర్వార్త.
ప్రార్థిస్తే నాకు దేవుని సన్నిధి లైన్ కలవకపోవడమే, టెలిఫోన్ ఎంగేజ్ రావడమే నాకు దుర్వార్త. ఇంకా వేరే దుర్వార్తలు ఏం లేవు. దుర్వార్తని మీరు అనుకుంటారు. అంటాడు వాడు, లోకానికి అందడు, లోకానికి అర్థంగాడు. యోబుకు దుర్వార్త చెప్పారు, నీ 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్కసారి చచ్చిపోయారని. పరుగు పరుగున పోయి శవం మీద పడి భోరుమని ఏడవలేదు ఆయన, చచ్చిపోయారు. అయ్యయ్యో, సర్లే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నా కర్మిరా తగలబడిందిలే అన్నాడా? ఆ ముగింపు చాలా విచిత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి చెల్లించడం చాలా విడ్డూరం. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఇది నా కర్మ అనలేదు. దేవుడు ఇచ్చాడు, అప్పుడు స్తోత్రం చెప్పాము. మళ్ళీ ఆయనే తీసుకున్నాడు, ఇప్పుడు కూడా స్తోత్రం అన్నాడు. దుర్వార్త అని మనం అనుకునేది భక్తునికి దుర్వార్త కాదు.